రైతులు విలవిల్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం రైతు ఉత్సవాల పేరుతో అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటున్నారని మండిపడ్డారు సిద్దిపేట రైతులు. వర్గల్ మండల రైతు కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రైతు వారోత్సవాన్ని రైతులు బీఆర్ఎస్ నాయకులు బహిష్కరించారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు, రైతు బీమా పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రుణమాఫీ కాక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు బంధు వెంటనే సకాలంలో కొనాలి. 43 డిగ్రీల ఎండల ఏదైతే ఉండి కష్టపడుతుందో అట్టి రైతుల కష్టాన్ని ఆ ఎండకు ఇచ్చేస్తుండో ఆ రైతు కష్టాన్ని గుర్తించాలి. ప్రభుత్వము వడ్లను ఎంబడే కొనుగోలు చేయాలి. కొండపోచమ్మ సాగర్ నుండి వెంటనే చెరువులు నింపాలి. కొండపోచమ్మ సాగర్ నుండి వెంటనే కొండపోచమ్మ సాగర్ నుండి వెంటనే చెరువులు నింపాలి. ప్రజలకు అందుబాటులో పాలన చేయాలి. మీరు ఆఫీసర్స్ గా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల రైతు కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రైతు వారోత్సవాన్ని అక్కడ రైతులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు బహిష్కరించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి చెప్పండి, మొత్తానికి ఏదైతే రైతు వారోత్సవాన్ని అక్కడ రైతులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా బాయ్కట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి, ఎందుకు బాయ్కట్ చేశారు? సురేష్, ఈ రోజు వర్గంలో జరిగినటువంటి ప్రజాపాలన ప్రగతి ఫలానిక ఇందులో భాగంగా ఈ రైతు వారోత్సవాలు జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు వర్గల్ మండల కేంద్రంలో ఈ సమావేశానికి అధికారులు అక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడికి వచ్చినటువంటి అధికారులకు ప్రభుత్వానికి ఒక రకంగా రైతుల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైందని చెప్పవచ్చు. వర్గాలకు సంబంధించిన రైతులంతా కూడా కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి తాము ఈ సదస్సును బహిష్కరిస్తున్నామని చెప్పి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. అంటే ముఖ్యంగా రైతులు తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా వర్గల్ మండలానికి సంబంధించి వచ్చిన సమస్యలు ప్రధానంగా ఇటు ధాన్యం కొనుగోలు కొనసాగడం లేదు. మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి ధాన్యం దాదాపు నెల రోజులుగా అట్లాగే ఉన్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని రైతులు ఒకవైపు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లేదని చెప్పి రైతులంతా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు అటు వర్గల్ మండలానికి ఇటీవల అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి ప్రతి సంవత్సరం ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లోనే అక్కడికి నీళ్లు విడుదల చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్లోకి, కుంటల్లోకి, చెక్ డ్యాముల్లోకి, హల్దీవాగులోకి నీటిని విడుదల చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా అక్కడికి నీళ్లు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు పంట కోతకు వచ్చినటువంటి పంటలు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటికి నీళ్ళందక పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ నీటి విడుదలకు చేయకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చి రైతులకు మద్దతుగా అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ కనిపించింది. ఒకవైపు రుణమాఫీ సక్రమంగా జరగలేదు, రుణమాఫీ కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందలేదు. మరోవైపు రైతు బీమా అనేది పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది. అకస్మాత్తుగా చనిపోయినటువంటి రైతు కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క రైతుకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి ఇంతవరకు జరగడం లేదు. అట్లాగే అన్ని రకాలుగా విద్యుత్ సరఫరాలో కూడా తీవ్రమైనటువంటి అంతరాయాలు ఎదురవుతున్నాయి. మళ్ళీ మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, రైతులంతా మళ్ళీ మోటార్లు పట్టుకొని పట్టణాలకు వెళ్ళడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతూ ఉన్నది. రైతులంతా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడుగా ఇటీవల గత
నెల రోజులుగా ముఖ్యంగా పంట పొలాలు తాము పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి మార్కెట్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి నిరీక్షిస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లభించకపోవడము, కొనుగోలు ప్రారంభించకపోవడము, ఏదో తూతు మంత్రంగా అక్కడో ఇక్కడో కొన్ని బస్తాలు కొని పంపించడం తప్ప మొత్తంగా రైతులు వస్తున్నటువంటి ధాన్యాన్ని మాత్రం ఎక్కడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందరికి రావడం లేదు, ప్రభుత్వ సంస్థలు కూడా ముందరికి రావడం లేదు. అందుకు సరైనటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేయడం లేదు. రైతులకు మార్కెట్లోకి వచ్చేటువంటి రైతులకు కనీసమైనటువంటి సౌకర్యాలు, కనీసం ఇంత తీవ్ర స్థాయిలో ఎండ 46-47 డిగ్రీల ఎండలో రైతులంతా అక్కడ పడిగాపులు కాస్తున్నా కనీసం వాళ్లకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేనటువంటి దుస్థితి అక్కడ నెలకొన్నది. మరోవైపు అకస్మాత్తుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అకస్మాత్తుగా కురిసిన వర్షానికి అక్కడ మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యము, రోడ్లపై ఉన్నటువంటి ధాన్యము అవన్నీ కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి నెలకొంది. పొద్దుంతా ఎండ తీవ్రంగా ఉంటుంది. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడము, ఈదురుగాలు వీచడము, వర్షాలు పడడం అనేది జరుగుతుంది. వడగల వానలు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పంట పొలాల్లో ఉన్న ధాన్యము, ఇటు కుప్పలుగా ఉన్నటువంటి ధాన్యము, ఇటు రోడ్లపై ఆరబోసుకున్నటువంటి ధాన్యం కూడా తడిసి ముద్దయ్యేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి వాటిని కొనుగోలు చేసి ఎక్కడికక్కడ రైస్ మిల్స్ వాటిని పంపించే ఏర్పాటు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలోనైతే ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చేయడము, వారికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడము, అవసరమైన టార్పాలిన్ కవర్లను కూడా ప్రభుత్వమే సప్లై చేసి వాళ్ళకు అందజేయడము, ఒకవేళ వర్షం వస్తే వాళ్లకు వాటిని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేయడము ఇవన్నీ జరిగినాయి. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వాళ్ళ అకౌంట్లలో వారం రోజుల్లోగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాట్లు కూడా చేసి రైతులకు సకల సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితిలో రైతులంతా ఒక ధీమాతో జీవించినటువంటి పరిస్థితి గత 10 ఏళ్ల కాలంలో జరిగింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో. కానీ 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రైతులంతా కూడా మళ్ళీ తమ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు. సమైక్య రాష్ట్రంలో వాళ్ళు ఎట్లాగైతే కష్టాలు పడ్డారో ఆ సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు పట్టించుకోక ఎట్లాంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నారో వాటిని మళ్ళీ తిరిగి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నది. మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్లు కొండపోచమ్మ సాగర్ లో ఉన్నాయి. ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి విడుదల చేయాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సక్రమంగా స్పందించకపోవడం పట్ల కూడా రైతులు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఈ ఆందోళన దిగినటువంటి పరిస్థితి నెలకొన్నది. అక్కడ రైతులంతా కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు నీళ్లు విడుదల చేయరు, సమయానికి నీళ్లు ఇవ్వరు, మరోవైపు కరెంటు ఇవ్వరు, సక్రమంగా కరెంటు లేక మరోవైపు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్ని కష్టాలు పడుతూ అనేక పెట్టుబడులు పెట్టి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తాము కష్టాలు పడి కుటుంబాలంతా కూడా అక్కడే కాపు కాసి తాము పంట పండించుకుంటే అవి తీసుకొస్తే మార్కెట్ లో కొనలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రైతులను దగా చేసిందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ నిరసనగా తాము ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది ఒక పెద్ద ఫార్స్. ఇందులో ముఖ్యంగా రైతు సదస్సులను పెట్టే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు. రైతులకు ఏమీ చేయనటువంటి ప్రభుత్వానికి రైతు సదస్సులు పెట్టేటువంటి అర్హత గానీ నైతిక హక్కు గానీ లేదని చెప్పి ఈ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన పరిస్థితి అక్కడ కనిపించింది. సురేష్. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. రైతులకు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా ఉన్న హామీలకు తూట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కొండపోచమ్మ సాగర్ రైతులు త్యాగంతో నిర్మించబడ్డది. అక్కడ పైననే నీరున్న రైతులకు రాని పరిస్థితి. ప్రతి దాంట్లో రైతు బంధు కేసీఆర్ గారు పెట్టిన పథకమే, దానికి తూట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు విలవిలలాడుతున్నా ఇవాళ రైతు ఉత్సవాల పేరుతో ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇక్కడికి ఒక్క రైతు కూడా వచ్చి హాజరుగాలే అంటే అర్థం చేసుకోండి రైతులు ఎంత వ్యతిరేకం ఉన్నారు అనేది. అదేవిధంగా రైతుల పక్షాన ఇవాళ పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి రైతు వేదికకు ఈ కార్యక్రమానికి ఒక్క రైతు కూడా రాని పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇవాళ ప్రభుత్వం మీద ప్రభుత్వం నిరంకుశ పాలన, రైతులను అణచివేసే ధోరణి, కేసుల పేరుతో ఎన్నో రకాల హింసలతో రైతులను అణచివేస్తున్నారు. కానీ ఒకరిద్దరు లబ్ధి కోసం ఇవాళ కాలువలకు కానీ కొండపోచమ్మ సాగర్ కానీ రైతులు
వాళ్ళకు పాదాభివందనం తెలియజేయాలి. రైతులు కోట్ల విలువ చేసే భూములను కూడా 12 లక్షలకు తోటి రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో త్యాగం చేసి భూములను ఒక్క పోలీస్ వ్యవస్థ లేకుండా, కానిస్టేబుల్ లేకుండా మా దగ్గర వరగల్ మండలంలో కాలువలకు భూములను ఇవ్వడం జరిగింది. వాళ్ళ త్యాగానికి ఏం గుర్తింపు? ఈరోజు రైతులు బాగుపడినప్పుడు వాళ్ళ త్యాగానికి ఫలితం ఏముంటుంది? నేను ఈ వేదిక ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఈ రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతు వారోత్సవాన్ని పూర్తిగా నిరసిస్తూ దీన్ని బైకాట్ చేస్తూ, మాతో ఉన్న సర్పంచులు, నాయకులు అందరం కలిసి బైకాట్ చేస్తూ, రైతులు కూడా బైకాట్ చేస్తూ వెంటనే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏంటంటే రైతు బంధు వెంటనే వేయాలి, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి, రైతులకు యూరియా కూడా సకాలంలో అందించాలి. మరియు నీటిని వెంటనే పశు పక్షాదులు, జంతువులు ప్రతి దానికి నీరు అవసరం కాబట్టి భూమి తల్లనిల్లుతుంది. కాబట్టి కుంటలు ఎవరి స్వార్థం కోసమో ఎవరి కోసమో కుంటలు నింపకుండా ఉండడం కాదు, కుంటలు వెంటనే నీటిని విడుదల చేసి చుట్టుపక్కల ఉన్న కుంటలు నింపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.